హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నా గార్డెన్ నేను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. మీకు కూడా చూపించేటప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మొక్కలన్నీ ఉండేవి, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ కోసుకునేదాన్ని. ఇప్పుడైతే పళ్ళ మొక్కలు కొన్ని ఉన్నాయి అంతే, అక్కడక్కడ. ఎందుకు ఇలా తయారైందో, మెయింటెనెన్స్ లేకపోతే మనకి గార్డెన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. మొక్కలన్నీ ఇలా మాయమైపోతాయి. దొండపాచు ఎంత పెద్దగా ఉండేది కదా, దొండకాయలు లేవు. ఓన్లీ ఈ పెద్ద చెట్టు పప్పాయ ఒకటి కాస్తుంది. ఇలాగే ఉంది మొక్కలన్నీ కూడాని. కొన్ని రోజులు మెయింటెనెన్స్ లేకపోయేసప్పటికి అన్ని మొక్కలు ఇలా ఎండిపోయి ఇలా అయిపోయినాయి అన్నమాట. టెర్రస్ గార్డెన్లో ఫస్ట్ టైం నేను ఇలాగ నా మొక్కల్ని చూడటం. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొన్ని రోజులు ఆగి కొత్త మొక్కలు వేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ మొక్కలన్నీ అయిపోయినాయి. ఇంకా నీట్గా చేసి వీటిని మళ్ళీ పళ్ళ మొక్కలు, తీగజాతి మొక్కలు వేసుకోవాలి. సమ్మర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి పైన షేడ్ నెట్ వేసుకోవాల్సి వస్తుంది. అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడము, అసలు పెట్టడానికి రాడ్స్ కూడా కట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈసారి ఎలా చేస్తాను అన్నది నేను నా ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. వాటర్ వేసే పైప్ కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఈ పైప్ అలా ఉండిపోయి ఎండకి పాడైపోయిందనమాట, కరిగిపోతుంది వాటర్ పైపు. సో కరిగిపోయి అక్కడక్కడ హోల్స్ వచ్చేసి వాటర్ అంతా లీకేజ్ అయిపోతుంది. సో మనకి వాటరింగ్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంజీర్ మొక్కకి కొన్ని కాయలు అయితే వచ్చినాయి, అవి కూడా రాలిపోయినాయి అన్నమాట.